దక్షిణ భారతదేశంలో ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయంగా ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్రం కొత్త శోభను సంతరించుకునుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ బృహత్తర ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భూమి పూజ చేసి పనులు లాంఛనంగా ప్రారంభించనున్నారు. శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శకత్వంలో ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు అధికారులు. ఇక వేదవ్యాస మహర్షి స్వయంగా ఇసుకతో సరస్వతి, లక్ష్మి, కాళీ అమ్మవార్లను మూర్తులుగా ఇక్కడ ప్రతిష్ఠించారని స్థల పురాణం కూడా చెబుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయ అభివృద్ధి పనులను అత్యంత శ్రద్ధతో చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇక పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ముందు అధికారులు శృంగేరి వెళ్లారు. అక్కడ పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్నారు, అనుమతులన్నీ తీసుకున్నారు. గర్భాలయం, రాజగోపురం, మాడవీధులు, కోనేరు వంటి నిర్మాణాలపై వారి సూచనలను స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రణాళికను ఖరారు చేశారు అధికారులు. ఇక సాంప్రదాయాలకు, భక్తుల విశ్వాసాలకు ఎలాంటి భంగం కలగకుండా పనులు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ ఆలయంలో ఏటా లక్షలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరుగుతుంది. సో ఈ క్షేత్రానికి భక్తుల రద్దీ కూడా ప్రతి ఏడాది పెరుగుతుంది. ప్రస్తుత ఆలయం ఇరుకుగా ఉండడం వారి ఇబ్బందులు పడుతూ ఉన్నారు భక్తులు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ఆలయాన్ని భారీగా విస్తరించనున్నారు. ప్రస్తుతం చూసుకుంటే 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఆలయ ప్రాంగణం. దీన్ని ఏకంగా 3 రెట్లు అంటే 62,000 చదరపు అడుగులకు పెంచనున్నారు. ఆలయం మొత్తం 3 రెట్లు విశాలం కానుంది. ఇకపై ఇందులో భాగంగా 2,000 చదరపు అడుగుల గర్భాలయం, అర్ధ మండపాన్ని 5,000 చదరపు అడుగులకు విస్తరిస్తారు. ఇక పునర్నిర్మాణంలో భాగంగా ఆలయంలోని ప్రతి నిర్మాణం శాశ్వతంగా ఉండేలా శిలలతో చేపట్టనున్నారు. ఇక ఉత్తర దిక్కున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో చూసుకుంటే 7 అంతస్తుల గోపురాలు నిర్మిస్తారు. ఆలయం చుట్టూ 33 అడుగుల వెడల్పుతో మాడవీధులు ఏర్పాటు చేస్తారు. ఈశాన్య దిక్కున పవిత్ర కోనేరు, తూర్పున ఆధ్యాత్మిక శోభతో తోరణాలు నిర్మిస్తారు. అలాగే దాదాపు 6,000 మంది భక్తులు వేచి ఉండేలా 70,000 చదరపు అడుగుల్లో క్యూ కాంప్లెక్స్ల నిర్మాణం కానున్నాయి. 200 మంది ఏకకాలంలో ధ్యానం చేసుకునేందుకు ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నారు. విశాలమైన వంట, భోజనశాలలు, ప్రసాద వితరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు బాసర్లో. ఇక వచ్చే ఏడాది జూన్లోని గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలోనే లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాల కోసం బాసరకు తరలి వస్తారు. వారిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయానికి మరోవైపు వెళ్లేందుకు అండర్ పాస్, సోలార్ రూఫ్ టాప్తో కూడిన వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగణంలో పుష్పవనం, అలాగే హెల్త్ సెంటర్ వంటివి కూడా ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉన్నాయి. అలాగే భక్తుల ఆరోగ్యం కోసం ఆలయ ప్రాంగణానికి అవతల హెల్త్ సెంటర్ నిర్మాణం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలు పెరిగేలా మొక్కలను కూడా నాటనున్నారు. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన గోదావరి నదీ తీరంలో ఉన్న ఈ బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతీ దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ప్రశాంతత కోసం వేదవ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసర్లో నివసించారని, ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహాలక్ష్మి అమ్మవారు, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ప్రతిష్ఠించారనేది ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. అలా 3 అమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక ఈ పనులతో బాసర క్షేత్రం దేశంలోనే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుంది.